నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడండి. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు కాళ్ళకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళనున్నారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్లో మంగళవారం ఉదయం 9:45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ అందులో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు సింగపూర్ మీడియా కథనాలు వెల్లడిస్తుంది. పవన్ కళ్యాణ్ కుమారుడు మాత్రం మార్క్ శంకర్ చేతులు కాళ్ళకు గాయాలయ్యాయి. సేఫ్గానే ఉన్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఈ ఘటన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సింగపూర్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి సింగపూర్ వెళ్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ ఘటనపై ఎస్విఎస్ఎన్ వర్మ సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదంలో గాయపడిన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుమారుడు చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని వర్మ గారు ట్వీట్ చేశారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది. అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.